ఆంధ్రప్రదేశ్ పేరు పాతదైన సరికొత్త రాష్ట్రం. అయితే పరిపాలనా పరంగా పునాదుల నుంచి నిర్మించాల్సిన ఈ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. కీలక శాఖ అయినటువంటి పోలీస్ శాఖలోనూ మౌలికపరమైన సమస్యలు చాలా ఉన్నాయి. ఒకవైపు తీవ్రవాదం, అలాగే రెండో వైపు సుదీర్ఘమైన తీరరేఖ, ఇంకోవైపు ఎర్రచందన స్మగ్లర్ లాంటి సమస్యలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ విషయాలపై మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవి రాముడు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ముఖ్యంగా ప్రత్యేకంగా కృషి చేస్తుంది. దీనికి సంబంధించి పోలీస్ శాఖగా మీ భాగస్వామ్యం ఏమిటి? కొత్తగా మనం మొదటి నుంచి మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఉండాల్సినటువంటి ఇబ్బందులు కొన్ని ఉంటాయి. కానీ అవి ఏవి అధిగమించరాని ఇబ్బందులు అయితే కాదని మా ప్రగాఢ విశ్వాసము. ఇంకా మనకు రాజధాని నిర్మాణం జరగాల. రాజధాని ఎక్కడ వస్తుందో దాన్ని బట్టి మనం అక్కడ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కూడా నిర్మించుకోవాలి. ఇప్పుడు ఏఓబి ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులో గతంలో తీవ్రవాదం ఉంది, ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఉంది. ఇప్పుడు కొత్తగా సిఓ ఛత్తీస్గఢ్ ఒరిస్సా బోర్డర్ అనేది కొత్తగా మీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి పడింది. ఈ రెండింటిని ఎలా సమన్వయం చేసుకుంటారు? వాస్తవానికి పరిస్థితి ఏమిటంటారు? అంటే ఇప్పుడు బార్డర్స్ పోలీసులకే కానీ బట్ వాళ్ళకి లేవు కదా. ఇప్పుడు క్రైమ్ చేసే వాళ్ళకి ఎవరికి, క్రిమినల్స్ కానీ నేరస్తులకు ఎవరికి, వాళ్ళకి పెద్ద బార్డర్స్ని వాళ్ళు పెద్ద రెస్పెక్ట్ చేయరు. సో ఈరోజు మీరు చూస్తున్నారు, హైదరాబాద్లో ఏదైనా నేరం చేసి ట్రైన్లోనో బస్సులోనో కూర్చుంటే తెల్లారి లోపల బెంగళూరు, బాంబేనో లేకపోతే చెన్నై చేరతారు. సో కాబట్టి వాళ్ళకి బార్డర్స్ ఉండవు. అలాగే ఈ తీవ్రవాదం కూడా అంతే. తీవ్రవాదం కూడా మనం అన్నీ ఇప్పుడు అంతా కలిసే ఉంది. నల్లమల ఫారెస్ట్లో మనకు కామన్గా ఉంది, తెలంగాణ ఆంధ్రాకు. అలాగే దండకారణ్య ఫారెస్ట్ కూడా తెలంగాణకు ఆంధ్రాకు కామన్గా ఉంది. కాబట్టి ఇది ఏమైనా కానీ ఇదంతా ఒకటి కామన్ అప్రోచ్. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఒక నిర్దిష్టమైన ఒక పాలసీ, ఒక విధానం ఉంది. కాబట్టి దానివల్ల పెద్ద సమస్య వస్తుందని అనుకోవట్లేదు. ఇంతకుముందు ఎట్లయితే మనం ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయగలిగామో భవిష్యత్తులో కూడా అంతే ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయగలమని అనుకుంటున్నాను. ప్రస్తుతానికి ఇటువైపు వామపక్ష తీవ్రవాదం అయితే, ఈ రెండో పక్కన కడప, నెల్లూరు, చిత్తూరు తదితర ప్రాంతాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది చాలా తీవ్రమైంది. ఈ మధ్య పోలీసులు కూడా దాడి చేసే వాళ్ళు, స్మగ్లర్స్ దాడి చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వారిని కంట్రోల్ చేయడానికి ఇక్కడి నుంచి ఏం చర్యలు తీసుకుంటారు? ఇది చాలా పెక్యులర్ పరిణామం. మాకు కూడా ఫస్ట్లో ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ స్మగ్లింగ్ జరుగుతుందని కానీ, లేకపోతే ఇంత ఇన్వాల్వ్మెంట్ ఉంది కానీ, ఇంతమంది పెద్ద పెద్ద స్మగ్లర్స్, పెద్ద అంతే ఆ ఎత్తున ఇన్వాల్వ్ అయినట్టుగా మాకు కూడా అంత లేదు. ఇప్పుడు స్లోగా దాన్ని తువే కొద్ది బయటకు వస్తున్నాయి. దీన్ని కూడా చాలా మనం తీవ్రంగా పరిగణించి, ప్రభుత్వం అయితే చాలా తీవ్రంగా పరిగణించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా మనకు ఈ స్మగ్లింగ్ యాక్టివిటీని పూర్తిగా కంట్రోల్ చేయాలి. ఎందుకంటే మనకు ఈ సహజ సంపద అనేది ఇది చాలా రేర్. ఇది మనకి ఎక్కడ కానీ ప్రపంచంలోనే మన శేషాచలం అడవుల్లో తప్ప ఎక్కడ కూడా ఈ ఎర్రచందనం అనేది దొరకదు. అలాంటి సంపదను మనం పోగొట్టుకోవడం అనేది అది చాలా అవివేకమవుతుంది. వచ్చే భవిష్యత్తులో వచ్చే జనరేషన్స్ మనం క్షమించరు. అందుకోసం మనం ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించి దీన్ని కంట్రోల్ చేసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ డైరెక్షన్లోనే మేము ఇంతవరకు యాక్షన్ తీసుకుంటున్నాము. దాంట్లో కూడా సఫలీకృతమవుతామని నాకు నమ్మకం ఉంది. రెండో వైపు సుదీర్ఘమైన తీరరేఖ ఉంది, దాదాపు 974 కిలోమీటర్లు ఉంది. కానీ మెరైన్ పోలీస్ స్టేషన్ల ఏర్పాట్లు మాత్రం ఇప్పటికీ మనం అంత పురోగతి సాధించలేదు పక్క రాష్ట్రాలతో పోలిస్తే. ఈ నేపథ్యంలో మీరేమన్నా చర్యలు తీసుకుంటున్నారా? తప్పకుండా. ముఖ్యంగా మన డిమాండ్ ఏమంటే, మనకి ఇప్పుడు మొట్టమొదట వాళ్ళు 6 పోలీస్ స్టేషన్లు ఇచ్చారు. అప్పట్లో అంతా సర్వే చేసి ఈ కోస్ట్ గార్డు, తర్వాత నేవీ, ఈ మెరీన్ పోలీసు అంటే కోస్టల్ పోలీసు, అందరూ కలిసి అప్పుడు సర్వే చేసి మనకు ఈ 6 పోలీస్ స్టేషన్లు సరిపోవు. మామూలుగా నామ్స్ ప్రకారం తీసుకుంటే మనకు ఒక 21 పోలీస్ స్టేషన్లు కావాలని అడిగాము. 21 పోలీస్ స్టేషన్లు ఇప్పుడు ఇవ్వడం జరిగింది. 21 పోలీస్ స్టేషన్స్లో కూడా అన్ని ఆపరేషన్లు అయినాయి. కానీ చాలా వాటికి జెట్టీలు కానీ, కొన్నిటికి జెట్టీలు లేవు, కొన్నిటికి పోలీస్ స్టేషన్ బిల్డింగ్స్ లేవు, కొన్నిటికి బోట్స్ లేవు. మనకు దానికి బోట్స్ ఉంటే, స్పీడ్ బోట్స్ ఉంటే తప్ప ఎఫెక్టివ్గా పనిచేయలేవు. ఇవన్నీ కూడా ఇప్పుడు సమకూర్చుకుంటున్నాము. అది కాకుండా మనకు కొత్తగా రిక్వెస్ట్ ఏమంటే ఒక మెరీన్ పోలీస్ బెటాలియన్ ఒకటి ఇమ్మని అడిగాము. దాన్ని వాళ్ళు ఎగ్జామిన్ చేస్తామని చెప్పారు. తర్వాత సౌత్ కోస్ట్లో
మన ఈ పక్క ఈస్ట్ కోస్ట్లో మన చాలా పెద్ద లాంగ్ కోస్ట్ లైన్ ఒకటి. రెండోది సెంట్రల్గా ఉంది, అక్కడ కలకత్తా, ఇక్కడ చెన్నై చూసుకుంటే మధ్యలో సెంట్రల్గా ఉంది మనది. అందుకోసం మచిలీపట్నం ఏరియాలో మనం ఒక 300 ఎకరాల దాకా ల్యాండ్ కూడా దాన్ని మనం గుర్తించడం జరిగింది. ఇక్కడ ఒక మెరీన్ పోలీస్ అకాడమీ, అంటే ఈ మెరీన్ పోలీస్ సంబంధించిన అది పెట్టమని రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు తప్పకుండా ఈరోజు చెప్పారు, మేము కన్సిడర్ చేస్తాం, మా టీం వచ్చి ఇన్స్పెక్ట్ చేసి ఈ ల్యాండ్ బాగుంది ఇక్కడ పెట్టొచ్చు అనుకుంటే తప్పకుండా శాంక్షన్ చేస్తామని చెప్పారు. అంటే ఇప్పుడు ఈ వ్యవస్థీకృత నేరాలతో పాటు ఇప్పుడు సైబర్ క్రైమ్ కానీ లేకపోతే వైట్ కలర్ క్రైమ్ కానీ బాగానే పెరిగిపోతుంది. విజయవాడ, విశాఖపట్నం లాంటి నగరాల్లో, తిరుపతి ఇప్పుడు కొత్తగా చేరింది. ఇలాంటి నగరాల్లో ఇలాంటి సైబర్ క్రైమ్, వైట్ కలర్ క్రైమ్ పెరుగుతుంది కాబట్టి మీ తరఫు నుంచి ఎలాంటి ప్రత్యేక చర్యలు ఉంటాయి? అవునండి, అది కరెక్ట్. ఈ మధ్య అన్ని నేరాల కంటే కూడా ఆర్థిక నేరాలు చాలా ఫాస్ట్గా పెరుగుతున్నాయి. ఈ ఆర్థిక నేరాలు మరి దానికోసం కూడా మేము ఇప్పుడు సిఐడిని కొంచెం బలపరిచి మామూలుగా ముఖ్యంగా పెద్ద పెద్ద నగరాలు విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్లో అర్బన్ సెంటర్స్ ఇవి, అక్కడ అర్బన్ పోలీసింగ్ కూడా ఉంది. సో కాబట్టి వీటిపైన ఫోకస్ చేసి ముఖ్యంగా ఈ చిట్ ఫండ్స్ కంపెనీస్ అని వీటిపైన కొంచెం గట్టి చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నాము. ఆల్రెడీ మేము ఆ విధంగా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఇది మొత్తానికి ఆంధ్రప్రదేశ్ పూర్తిగా మౌలిక సదుపాయాల కొరత ఏం లేనప్పటికీ కూడా పూర్తిగా అభివృద్ధి చేయడం, శాంతి భద్రత పరంగా రాష్ట్రాన్ని పటిష్టం చేయడమే తమ లక్ష్యం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ డీజీపీ చెబుతున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.